అందరికి నమస్కారం అన్న. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి వెల్లుర్తి సాయిరామ్ సీడ్స్ షాప్లో మేనేజ్ వర్క్ చేస్తున్నాము. ఈరోజు మేము ముందుకు రావడం విషయం ఏమంటే ఈ నెల పత్తి అనే సీజన్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. అందరూ ఏ రకాలు వేసుకోవాలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందులో మనం ఈరోజు మీ ముందుకు రావడం ఏ ఊరు అంటే ఇది వచ్చేసి మన కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం కొత్తూరు గ్రామం అనేది. రైతు అనేది రానా నాట్ సీడ్స్ కంపెనీ రానా 900 అనే వెరైటీ కింద సంవత్సరం నేనే పరిచయం చేసిన ఈ ఊరికి. దాదాపు కింద సంవత్సరంలో 90% సేల్ అనేది నేను ఇక్కడ పొందాను. ప్లస్ ఈ ఇయర్ 100% స్ట్రైక్ రేట్తో నాకు రిటర్న్ వచ్చింది సేల్ మళ్ళీ. ఎందుకంటే బాగుంది ప్రోడక్ట్ అనేది ఉద్దేశంతోనే వచ్చింది మనకి రిటర్న్ సేల్ అనేది వచ్చింది. ప్లస్ నార్త్ సీడ్స్ కంపెనీలో 4 వెరైటీలు ఉన్నాయి. జంబో వచ్చేసి లావకాయన, మనకు సంకేత్ వచ్చేసి సన్నకాయ లాంగ్ డ్యూరేషన్, అది ఈ రానా అనేది మీడియం కాయ మనకి షార్ట్ డ్యూరేషన్. నెక్స్ట్ పంట వేయాలనుకున్న వాళ్ళకి ఇది కంపల్సరీ సెట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే దీంట్లో వచ్చేసి మనకి 5 పచ్చాలు పగులుతుంది పత్తి అనేది. 5 పచ్చాలు పగిలి పతలాగా ఆకు అనేది ఉంటుంది. ఇవి నేను ప్రతి ఒక్క రకంగా చెప్పేటివే, కానీ ఈ రోజు అనేది రైతు మాట్లాడతాడు. దాంతోపాటు మన నార్త్ సీడ్స్ ఎంప్లాయ్ కూడా ఉన్నాడు ఇక్కడనే. ప్లస్ ఈ మాటలు అనేది రైతులు ఒకసారి తెలుసుకున్న పత్తి కింద సంవత్సరం ఎంత పొలం పెట్టాడు, ఈ సంవత్సరం ఎంత పొలం పెట్టాడు, ఇంకా ముందుకు అనేది ఏ విధంగా పెట్టగలుగుతాడా లేదా, ఇప్పుడు ఆల్రెడీ వేసాడు, మిగతా ఊరు వాళ్ళు ఎట్లా ఏం కథ అనేది ఒకసారి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనా, ఏం పేరునా మీ పేరు? పూజారి చివరన. ఏ ఊరు అనేది? సర్పాయపురం మండలం, వెల్లుర్తి మండలం. ఓకే, మీకు రానా 900 అనేది ఎవరు చెప్పిండ్రి? సాయిరామ్ సీడ్స్ వాళ్ళు చెప్పి వేసినాం. సాయిరామ్ సీడ్స్ వాళ్ళు అంటే సాయిరామ్ సీడ్స్ షాప్ అంటే మనదే అన్న, దాంట్లో మేనేజర్ నేనే. ఓకే, మీకు ఎట్లా వచ్చింది కింద సంవత్సరంలో? పోయిన సంవత్సరం పంట బాగా వచ్చింది మాకు. బాగా వచ్చింది అంటే ఎట్లా బాగా వచ్చిందని? ఎన్ని క్వింటాలు వచ్చిందని? ఎకరా 15 నుండి 18 వరకు వచ్చింది. ఎకరా వచ్చేసి 15 నుంచి 18 వరకు. ఓకే, అంత వానలు కూడా పడినాయి, మళ్ళీ వర్షాలు బాగున్నాయి, తట్టుకుందే. మనకు గొగ్గి కానీ పత్తి బాగోలేదు. మనకి ఏమైనా మురుగు పట్టినాయి కాయలు? చాలా మురుగు పోయినాయి, వర్షం కింద కాయలు పోయినాయి. కింది కాయలు ఒకటి పోయినాయి మనకి పై కాయలు మాత్రం బాగున్నాయి. అంటే ఇప్పుడు మురుగు పట్టిందంటే ఆకు మందంగా ఉంది, పతలాగా ఆకు పతలాగా ఉంది. ఆకు అనేది పతలాగా ఉందన్న. కిందటి సంవత్సరం వానలు అనేది ఎక్కువ ఉండడం ఒక ఆపద తప్ప అంతకు మించి ఇంకొక ఏం లేదు కదా దీంట్లో. ఒక్కోళ్ళకి ఆ వానలు ఎక్కువైనందుకే కదా అంత. ఈ వానలు కానీ లేకుంటే మంచి పంట. కిందటి సంవత్సరం మీ ఊర్లో 100% అక్కడ తీసుకున్నారా? మొత్తం తీసుకున్నారు కదా. ఓకే, ఈ సంవత్సరం ఇంకా 10% పెరిగింది, చేసినారు ఇంకా 10%. అంటే ఇదే అడుగుతున్నారు ఎక్కువ? ఇదే రానా చేసినారు అన్న. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న పొలం కూడా రానా కింద సంవత్సరం వేసినాడు. ప్లస్ ఇప్పుడు కూడా మళ్ళీ ఎంత పెట్టినావు? మళ్ళీ 2 ఎకరాలు. ఇప్పుడు మళ్ళీ ఒక 2 ఎకరాలు. ఒక ఎకరా నాటినాడు. ఎన్ని రోజులు అయింది బాబాయ్ నాటి? 8 రోజులు నాటి. ప్రజెంట్ మనం ఉండేది కూడా పత్తి చేనే. ప్లస్ అక్కడ కానీ దాదాపు అంటే కూడా ఇక్కడ ఉన్న ఒక 10-15 ఎకరాలు రాననే నాటినారు వీళ్ళంతా, వీళ్ళ అన్నదమ్ముల పిల్లలందరూ. ప్లస్ వీళ్ళ ఊర్లో కూడా 90% సేల్ అనేది మనం ఆల్రెడీ తీసుకుంటున్నాము. ఇంకా సేల్ రావాలనే ఉద్దేశంతో మీ ముందుకి రైతుతో దాని అనుభవం చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఎట్లా ఉంది బాబాయ్, ఇప్పుడు మనకి కాయం గొగ్గి పడుతుంది మనది? గొగ్గి అంటే చెప్పలే, వాతావరణం బట్టి కూలి ఉంటుంది. వాతావరణం బట్టి పడుతుంది, కానీ కింద సంవత్సరం అంత వాన గొగ్గి పట్టలేదు, గొగ్గి పడలే. ఓకే, మనకు ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి? చెట్టుకి 70-80 కాయల వరకు వస్తాయి. ఒక చెట్టుకి 70 నుంచి 80 కాయలు అనేది వచ్చినాయి రానా నార్త్ సీడ్స్ వాళ్ళది. ఒక కొమ్మకి ఎన్ని ఉంటాయి ఇట్లా సైడ్? 8 నుంచి 10 వరకు. 8 నుంచి 10 వరకు. ఓకే, మనకి పత్తి తీసుకోవడానికి ఎలా వస్తుంది? పత్తి 4 బొగ్గలు ఉంటాయి, కొన్ని 5 ఉంటాయి బొగ్గలు. పత్తి బాగా వస్తుంది పత్తి. గొగ్గి పడితే అట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ విషయం పక్క పెట్టి, ఇప్పుడు ఈ రకంలో మీరు కింద చేసినారు కదా, పత్తి తీసుకోవడానికి ఎలా వచ్చింది? పత్తి బాగా మెత్తగా వస్తుంది, బాగా పైన మనకి మెత్తగా వస్తుంది. తూకం ఎట్లా ఉంది పత్తి గింజ? మన వాతావరణం కూలింగ్ బట్టి ఉంటుంది. అంటే మామూలుగా గింజ తూకం అనేది కూడా బాగానే ఉందంట కదా దీంట్లో. గింజ తూకం అనేది మళ్ళీ పత్తి పాట వచ్చినది. గింజ తూకం ఉన్నందుకే పత్తి సులువుగా వస్తున్నందుకే నువ్వు మళ్ళీ తిరిగి వేయడం జరిగింది. దీని గురించి ఏం చెప్పగలుగుతావు రైతులకి? ఇంతవరకు కంపెనీ బాగుంది, పంట బాగుంది అని చెప్తావు. మనకి ఫర్టిలైజర్ మీరు ఎట్లా వేస్తున్నారు? ఎన్ని రోజులకు ఒకసారి వేస్తున్నారు? 2 మార్లు వేసిన ఫర్టిలైజర్ కింద సంవత్సరంలో 2 సార్లు వేసినారు అంతే. 2 సార్లు. పెట్టుబడి ఎంత దాకా పెట్టారు మీరు? 2 సార్లు వేసిన మందు 4-5 మార్లు మందు కొట్టినాను. 4-5 మార్లు మందు కొట్టినారు, ఫర్టిలైజర్ వేస్తున్నారు. ఓకే, మనకి అయినా కూడా ఎకరాకి 15 నుంచి 18 క్వింటాలకు వచ్చినాయి. అంటే మీరు 10 తీసుకున్నారు అంతగా, 2 ఎకరాల మీద 30 క్వింటాలు వచ్చింది. మీకు 30 క్వింటాలు వచ్చిందా? ఎందుకంటే మిమ్మల్ని చూసి 10 మంది వేస్తారు. వచ్చింది కదా పక్క వేసినారు కదా. ఇప్పుడు కూడా మీ ఊర్లో దాదాపు అంటే కూడా నా దగ్గర వచ్చి కొనపోయింది. దాదాపు అంటే కూడా ఇప్పటికే ఈ నార్త్ సీడ్స్ వాళ్ళకి మస్తు మంది కొన్నారు. మీ ఊర్లో ఒక 1000 మంది ఉన్నారంటే ఒక 900 మంది కొనపోయినారు ఆల్రెడీ. రానా నాటినారు కూడా.
రానా అనేది నాడుతున్నారు, మిమ్మల్ని చూసుకొని పక్క ఊరిలో కూడా నాడుతున్నారు బాబాయ్. అంటే దీనిలో అంత స్పెషాలిటీ ఏముందంటే మనకు 5 పచ్చాలు పగులుతుంది అన్న, బాగా 100% 5 పచ్చాలు పగులుతుంది. పత్తి తీసుకోవడానికి పికింగ్స్ అనేది బాగా వస్తుంది, మెత్తగా వస్తుంది. ప్లస్ ఆకు అనేది కూడా పతలాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మార్కెట్ సేల్ అంటే పత్తి కూడా తెలుపు బాగా వస్తుంది కదా, తెలుపు దళారి చూస్తే కొంటాడా బాగుంటాడు, దాన్ని చూస్తేనే కొంటాడన్న మనకు నార్త్ సీడ్స్ కంపెనీ వాళ్ళు రానా అనేది. ప్లస్ ఇంకా వచ్చేసి ఇప్పుడు మీరు నాటారు కదన్నా, ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని రోజులు అవుతుంది మీరు నాటి? 8 రోజులు అయింది. మొక్క మొలిచింది బాగుందా? జర్మినేషన్ ఎక్కడ ప్రాబ్లం లేదు కదా? బాగా మొలిచింది కదా. ఓకే, ఇది మీరు ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని? సాయిరామ్ సీడ్స్ లో వెల్దుర్తి. ఓకేనా అన్న, ఈ వెరైటీ వచ్చేసి నార్త్ సీడ్స్ కంపెనీ వాడే రానా 900 అనే వెరైటీ అన్న. ఇది వచ్చేసి మన 5 పచ్చళ్ళు పగులుతుంది, మనకి గొగ్గి గేమ్ రాదు. ప్లస్ పచ్చల నాకు గింజ వచ్చేసి 8 నుంచి 9 గింజలు ఉండడం జరుగుతుంది. ప్లస్ పత్తి అనేది తూకం వస్తుంది. ఈ సంవత్సరం కూడా కింద సంవత్సరంలో నేను ఒక్కనే వీళ్ళ ఊరికి నా మీద నమ్మకంతో చేశారా మీరు? నమ్మకం అనేది నిలబెట్టుకున్నా కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం వచ్చి ఇదే రకం వాళ్ళే అంతకు వచ్చి అడిగి, నేను షాప్లో లేకున్నా వీళ్ళు వచ్చి అడిగి తీసుకొని పోతున్నారు పిల్లల్ని అడిగి. అందులో నార్త్ సీడ్స్ ఎంప్లాయీ కూడా వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రానా మీద ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ప్లస్ రిజల్ట్ కూడా అలా ఉంది కాబట్టి అతనికి కూడా రెస్పాన్స్ అనేది బాగా వస్తుంది రైతుల దగ్గర నుంచి. నా సజెషన్ ఏమంటే, నేను కంపెనీని ప్రమోట్ చేయడం లేదు, ఇక్కడ ఏ కంపెనీని ప్రమోట్ చేయడం లేదు, కంపెనీ గురించి ఏం చెప్పడం. పత్తి అనుభవం అనేది ఈ రకంతో ఎలా ఉందో ఒకసారి మీ ముందుకు తీసుకోవడం జరిగింది. కానీ అందరూ ఏం చేస్తున్నారంటే మా వీడియో జస్ట్ చూస్తున్నారు అంతేగాని దానికి వచ్చే సబ్స్క్రైబర్స్ రావడం లేదు, లైక్స్, షేర్స్, కామెంట్స్ అనేది రావడం లేదు. కానీ ఖచ్చితంగా నా చిన్న కోరిక అది మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అన్న. మర్చిపోకుండా మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఈ రానా స్టాక్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. నా నంబరు, మా ఎంప్లాయీ నంబర్, ఇద్దరు నంబర్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఆల్ ఓవర్ మనం ఎక్కడున్నా డెలివరీ చేయగలుగుతాం, మనం సర్వీస్ ఇస్తాం, ఎక్కడున్నా సర్వీస్ ఇస్తాం. ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అన్న. థ్యాంక్స్ బాబాయ్.